షమి రికార్డు ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యంత చెత్త బౌలింగ్. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్ రికార్డు ఉన్న భారత ఆటగాడిగా మహమ్మద్ షమి రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమి బౌలింగ్ పేలవంగా ఉంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన మ్యాచ్లో ముందుగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో మహమ్మద్ షమి అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. షమి 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు. మహమ్మద్ షమి వేసిన చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ వరుసగా 4 సిక్సర్లు కొట్టాడు. ఆ ఓవర్లోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు. మహమ్మద్ షమి 75 పరుగులు ఇవ్వడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. ఐపీఎల్ 2025 రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో అదే అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన కావడం గమనార్హం. ఆ రికార్డు తర్వాత కొన్ని రోజులకే మహమ్మద్ షమి ఇప్పుడు తన రెండో చెత్త బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. షమి 75 పరుగులు ఇచ్చాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మోహిత్ శర్మ 73 పరుగులు సమర్పించుకున్నాడు. అది ఐపీఎల్లో మూడో చెత్త బౌలింగ్ ప్రదర్శన. ఐపీఎల్లో అత్యంత చెత్త బౌలింగ్ వేసిన భారత బౌలర్గా మహమ్మద్ షమి ప్రస్తుత రికార్డు సృష్టించాడు. భారత జట్టులో ప్రధాన బౌలర్గా ఉన్న మహమ్మద్ షమి ఇలాంటి రికార్డును కలిగి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్లో 6 మ్యాచ్ల్లో షమి 5 వికెట్లు పడగొట్టాడు. షమి బౌలింగ్ సగటు 46.6. షమి ఓవర్కు ఇచ్చిన సగటు పరుగులు 11.09 కావడం గమనార్హం. మహమ్మద్ షమి పేలవమైన ప్రదర్శన గురించి ఆందోళన పెరుగుతోంది. రాబోయే మ్యాచ్లలో షమి తిరిగి తన ఫామ్ను పొందుతాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. సన్రైజర్స్ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.